నేడు వనపర్తిలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ప్రాంతాల నుండి సభకు భారీ ప్రజలు వస్తారని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో జరిగే రాహుల్ బహిరంగ సభపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భారీ బహిరంగ సభ వనపర్తి నియోజకవర్గంలో మొదలు కాబోతుంది. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షులైన రాహుల్ గాంధీ ఈ సభకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మాజీ మంత్రి ఏదైతే చిన్నారెడ్డి ఇక్కడ దగ్గరుండి మరియు 3 రోజుల నుండి గత ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా పరిధిలో చూసినట్లయితే నాగర్ కర్నూల్ మరియు మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రచారంలో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీ ఇక్కడికి హాజరవుతున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా సభాస్థలానికి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో ఆయన హెలికాప్టర్ ద్వారా రాబోతున్నారు. వచ్చిన అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సభాస్థలానికి చేరుకునే నేపథ్యంలో ఇక్కడికి రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన ఏ విధమైన అంశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 14 నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి సుమారు 2 లక్షల మందిని కూడా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సభాస్థలం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలతో నిండిపోయిందని చెప్పవచ్చు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకునే నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాని టార్గెట్ చేస్తూ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఇక్కడ సభలను ఏర్పాటు చేస్తున్నాయి. మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించినటువంటి డీకే అరుణ తరపున బీజేపీ పార్టీ కూడా నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఏదైతే మహబూబ్నగర్కు సంబంధించినటువంటి నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థులతో టీఆర్ఎస్ పార్టీ కూడా వనపర్తిలో పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి ఏదైతే పి రాముల తరపున బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇటు మన్నే శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థి బరిలో ఉన్నారు. ఆయనకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగాన్ని వినిపించారు. ఈ రోజు రాహుల్ గాంధీ ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ సెగ్మెంట్లు ఏవైతే నాగర్ కర్నూలు మరియు మహబూబ్నగర్కు సంబంధించినటువంటి ఇద్దరు అభ్యర్థులు ఏదైతే మల్లు రవి కావచ్చు, ఇటు చిల్లా వంశీధర్ రెడ్డి కావచ్చు, వీరిద్దరు తరపున కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఏదైతే నిన్న జరిగిన సభలో ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కూడా విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభలో మాత్రం ముఖ్యమంత్రి ప్రధానంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తూ కూడా రాహుల్ గాంధీ టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న సభలో రాహుల్ గాంధీ ఎటువంటి అంశాలు చర్చలో తీసుకుంటారు, ఆయన ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. మొత్తం మీద చూసినట్లయితే ఉమ్మడి పాలమూరు జిల్లానే టార్గెట్ చేస్తూ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఇక్కడ సభలను ఏర్పాటు చేస్తున్నాయి. మధ్యాహ్నం 2:30కు ప్రారంభమై ఈ సభలో రాహుల్ గాంధీ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి అంశాలు ఆయన చర్చలో తీసుకొస్తారనే విధంపై ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, AP 24/7.